నీకు నీ మేనమామ కావాలి, అదే నీకు ముఖ్యం. అందుకే నువ్వు ఏమనుకున్నా, బయటి ప్రపంచం ఏమనుకున్నా సరే నీ అత్తారింటికి వెళ్ళిపో కృష్ణవేణి. ఈ యుద్ధం వద్దని అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమే తోడబుట్టిన వాళ్ల రక్తం కళ్ళజోటం ఎందుకు లేని చెప్పలేదే. అది కర్తవ్యం. నీ కథకి నేను చెప్పిన దానికి సారూప్యం లేకపోవచ్చు, కానీ మానసిక సంఘర్షణ మాత్రం ఒకటే మనోజ్. ఇలాంటి సంఘర్షణ ఎదురైనప్పుడు అర్జునుడు వెనక్కి తిరిగితే సవ్యసాచి కాలేడు. తల్లి తలను నరకపోతే పరశురాముడు గొప్ప కొడుకు కాలేడు. ఎలాంటి సంఘర్షణలోనైనా కర్తవ్యాన్ని నిర్వహించేవాడు గొప్పవాడు మనోజ్. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటో బోధపడిందనుకుంటాను. అఫ్కోర్స్ నీలాంటి గొప్ప సైకియాట్రిస్ట్కి మానసిక సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలో తెలియదని అనుకోవటం లేదు. మీరు అన్నది నిజమే తాతయ్య. ఇంత దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే నేను ఓడిపోయినట్టు. ఎస్, యువర్ రైట్ మనోడా. వంశీకి ట్రీట్మెంట్ చేసి మామూలు మనిషిని చేస్తాను. కృష్ణవేణికి నాకు మధ్య ఎలాంటి బంధం ఉందో తెలుసుకుంటాను తాతయ్య. ఈ రెండు బాధ్యతలు నెరవేర్చాకే యుఎస్లో అడుగు పెడతాను తాతయ్య. మనోడా, ఇన్ని రోజులు నువ్వు ఒంటరి ప్రయాణం చేశావు. ఇప్పుడు ఈ తాతయ్య కూడా నీ ప్రయాణానికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఏమంటావు? తాతయ్య, ఏంటి మీరు చెప్పేది? అవును మనోడా, నేను ఇండియా రావాలనుకుంటున్నాను. నీ బాధ్యతలు పూర్తయ్యే వరకు నీకు తోడుగా అక్కడే ఉంటాను. తాతయ్య, మీరిక్కడ? నువ్వు లేకుండా నేనిక్కడ ఒంటరిగా ఎన్ని రోజులుండను? పొల్యూట్ లేని ప్రశాంతమైన ఇల్లు చూడు. నేను ఇండియా వచ్చేస్తాను. థ్యాంక్స్ తాతయ్య, చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చేలోపు నేను మంచి ఇల్లు చూస్తాను, సరేనా? అలాగే మానవడా. ఉంటాను తాతయ్య. అలాగే మానవడా. అయ్యో, ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానే. ఆ అమ్మాయి నా మనవడిని చూసినప్పుడు తనకు కూడా ఏవో తెలియని వైబ్రేషన్స్ కలుగుతాయని డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ పాయింట్ అడగటం మర్చిపోయానే. తాతయ్య, మొదటిసారి తను నన్ను చూసినప్పుడు తన మొహంలో వైబ్రేషన్స్ కనిపించాయి. నేను నోటీస్ చేశాను. తనకి నాకు మధ్య ఏదో అనుబంధం ఉందని అర్థమైంది తాతయ్య. భాషా, భాషా. సార్? ఏంటి, నిద్రపోతున్నావా? అవును సార్. చూడు, నేనెప్పుడు పిలిచినా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ప్రత్యక్షం అవ్వాలి. ఆలస్యం నాకు నచ్చదు. అలాగే సార్. ఇప్పుడు ఈ టైంలో నన్ను ఏం చేయమంటారు సార్? మా తాతయ్య యుఎస్ నుంచి వస్తున్నారు. 24 అవర్స్లో మంచి ఇల్లు చూడు. సిటీకి బయట మంచి వాతావరణంలో బంగ్లా కావాలి. అలాగే సార్, ఇప్పుడు వెళ్ళి సెర్చ్ చేస్తాను. ఓయ్ సార్, ఇప్పుడు కాదు, రేపు. అలాగే సార్. బంగ్లా సిటీకి దగ్గరగా, మంచి వాతావరణం. ఎస్, దొరికింది.
చంద్రకళ దగ్గర ఏదో సీక్రెట్ ఉండ్లా? ఈ మధ్య మరీ తలుపులేసుకుని మాట్లాడుకుంటున్నారు. ఏమై ఉంటుందబ్బా? అవును, చంద్రకళ రూమ్లోకి వెళ్ళి వెతికితే నా అనుమానం నిజమయ్యే ఆధారం ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. చిన్నల్లుడు బ్యాంకుకు వెళ్ళాడు, చంద్రకళ పని మీద బయటికి వెళ్ళింది. వాళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళి వెతికితే ఓసిని అమ్మ కడుపు మాడ, ఒక్కో చీర 40,000. దొంగ దొంగది. ఓసే చంద్రకళ, ఇంత ఖరీదైన చీరలు ఇన్ని రకాలు కొన్నావా? ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందే? అమ్మో అమ్మో అమ్మో, బట్టల దుకాణమే కొనేసావు కదే. నీ చీరల మోజు రాయిచోటి సంతకెళ్ళా? వస్తే తొందరగా రావే, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. రా. దొంగది. అబ్బా ఉండవయ్యా, నీ తొందర పాడుగాను. ఏమే, మ్యాచింగ్ హుక్స్, మ్యాచింగ్ దారాలు, జాకెట్ కి మ్యాచింగ్ డిజైన్స్ అని సగం ఆఫీస్ టైం తినేసావే. మరి అంత కాస్ట్లీ చీరలకి డిజైన్ చూసుకోపోతే బాగుండదు కదయ్యా. ఏమే, ఉమ్, నువ్వంత కాస్ట్లీ చీరలు కట్టుకోకపోయినా అందంగానే ఉంటావులేవే. అబ్బా మీరట్ట చేయకండి అయ్యా, నేను డిస్టర్బ్ అవుతాను. చిన్నలుడు, ఏందిది? వేళ్ల పెళ్ళ లేకుండా సరసం మొదలెట్టావా? కర్మ కర్మ. అబ్బా ముందు తలిపేసి రండి అయ్యా. తలు పేసేసింది కదే. అరే దొంగ, అరే. వసే చంద్రకళ, నీకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందే, 10 ఏళ్ళు కొడుకున్నాడు. పట్టపగలు నీకు ఎవరు అవసరమా? నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావే. వస్తే కడప, నువ్వు మీరట్ట చేయబాకండి అయ్యా, నాకెట్టాగో ఉంటాది. అరే అమ్మో, వస్తే కడప. దేవుడా, ఇప్పుడెలా? బాగా ఇరుక్కుపోయిండ్లా? పై నల్లుడికి ఇంజిన్ హీట్ ఎక్కి మంచం విరిగిందనుకో, నా నడు విరగదు. కడప, నువ్వు ఈరోజు తెగ ముద్దొస్తున్నావే. ఈ కడప చంద్రకళ కంచెరగాడిదిలా ఉన్నా మొగుడు బలి కంట్రోల్లో పెట్టుకుంది. పట్టపగల చిన్నల్ని హీట్ ఎక్కిస్తుండ్లా? అవ్వా కడప, నువ్వు దేవుడు, మంచం ఇప్పుడు మొదలవుతుందో ఏందో. అమ్మో, నాకు కూడా బాడీ బాగా హీట్ అవుతుండదే. చిచి,
ఏ కడప కడప ఏమైనదయ్యా? చూడు ఒకసారి చూడు. ఏమే ఇంత కాస్ట్లీ చీర ఎవరికంట పడకుండా బీరువాలో పెట్టమంటే మంచం మీద పడేసావేంటే? అవును, ఈ చీర మంచం మీదకి ఎట్ట వచ్చినది? అయ్యో, హడావుడిగా చీరలు బీరువాలో పెడుతూ ఒక చీర మర్చిపోయాని. ఉసై జాగ్రత్తగా ఉండవే. నిజమేనయ్యా, జాగ్రత్తగా ఉండకపోతే మా కాంతం పెద్దమ్మ కంట్లో పడితే తుమ్మములు కంట్లో గుచ్చుకున్నట్టే. అంటే నేను తుమ్మములునా? ఏమే తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావే? ఈ మధ్య కాంతం పెద్దమ్మ నా వైపు అదోలా చూస్తాండదయ్యా. అందుకే జాగ్రత్త అంటున్నాను. ఏమయ్యో, ఏదో ఒకటి చేసి కాంతం పెద్దమ్మని ఇంట్లోంచి గెంటేయాలా? చూద్దాంలే. ఆ దరిద్రం కడపకి పోకుండా తిష్టేసుకుని కూర్చుండాది. ఓ కాలు ఓ చెయ్యి పోతే బాగుంటది. చెప్తాను నీ పని. ముందు నువ్వు ఈ చీర మడిచి బీరువాలో పెట్టు. ఏంటి తాళాలు? తాళాలు నా దగ్గర ఎందుకుంటాయే? లేవు. నా దగ్గర లేవు. తాళాలు నా దగ్గరున్నాయి. నా దగ్గర లేవు. బా ఏమే కుక్కాను కూడా లేవే. ఇంకెక్కడ పెట్టి మర్చిపోయాము, గుర్తు చేసుకోవే. అట్నే. మంచం కింద పట్టాము చూడు. అట్నే చూస్తా ఉండండి. అరే తాళాలు దొరికాయే. దొరికేసిని. అమ్మయ్యా. అమ్మయ్యా, ఓ పనైపోయినది. అమ్మా, ఇప్పుడు అసలు పని మొదలు పెట్టారు కదా. ఊహలు గుసగుసలాడే, నా హృదయము గిసలాడే. తొలి ప్రేమలో బలముందిలే, తొలి ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. ఏమే సరసాలు చాలు, టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తానే. అబ్బా, ఒళ్ళంతా హీట్ ఎక్కిచ్చి వెళ్ళిపోతానంటారేంటి? కడప కూర్చో. కడప అరే వీరభద్రం, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏమే టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తానే, ప్లీజ్. సరే వెళ్ళండి. ముద్దుగా నవ్వుతూ చెప్పు. సరే వెళ్ళండి. అలానో బాగుంది. చంద్రకళ, ఎక్కడి నుంచి వస్తున్నావే? అబ్బే, నేనెక్కడికి వెళ్తాను? మరి అల్లుడి గారు కూడా వచ్చినట్టున్నారే. అది బ్యాంక్ ఫైల్ మర్చిపోయిపోతే మళ్ళీ వచ్చి తీసుకుపోయినారు పెద్దమ్మా. ఆఫీస్ ఫైలా? ఉసే చంద్రకళ, ఇందాక నీ రొమాంటిక్ ఫైల్ మొత్తం చూసేసానే. చిచి చిచి విన్నానే.
ఇదిగో చంద్రకళ, ఏంది పెద్దమ్మా? కాలు చేయి సడన్ గా పడిపోయినట్టుందా? కాస్త పట్టవే. నేనుండా కదా పెద్దమ్మా, నేను చూసుకుంటానులే. నా కాలు చేయి పడిపోవాలని ఎవరైనా తిట్టుకున్నారో ఏమో. అబ్బా, దరిద్రపు దాన్ని కదా, అల్లుడింట్లో పడి తింటున్నాను. అమ్మా అమ్మా, ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే, వినది మనసు. నన్ను బయటికి గెంటేస్తావా? ఆ చీర సంగతి ఏటో కొనుక్కుని ఆ కృష్ణవేణిలాగా నిన్ను బయటికి గెంటకపోతే నా పేరు ఈతాకులు కాంతమ్మే కాదు. ఏందబ్బా పెద్దమ్మ మాటల్లో ఏదో తేడా ఉండ్లా? వదినా, ఏ అరవింద్, రా రా రా. హాయ్ అన్నయ్య. హాయ్ అరవింద్. వదినా, మీతో మాట్లాడదామని వచ్చాను. అవును, మా పెళ్లి రిసెప్షన్ బాగా జరిగింది కదా అరవింద్? బాగా జరిగిందన్నయ్య, గ్రేట్. థ్యాంక్ యూ. అరవింద్, కృష్ణవేణి మామయ్య వాళ్ళు మాకు గిఫ్ట్ గా ఉంగరాలు ఇచ్చారు. ఇదిగో, ఇది నాది, ఇది కృష్ణవేణిది. ఓ గ్రేట్ అన్నయ్య. ఉంగరాలు బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి అన్నయ్య. వంశీ గారు, మీరు పెయింటింగ్ ఫినిష్ చేయండి. అలాగే కృష్ణవేణి. వదినా, అమ్మ మీకిచ్చిన మాట గురించి అంతా నాతో చెప్పింది. కొన్ని పరిస్థితుల వల్ల నేను అమ్మ మాటని నెరవేర్చలేకపోయాను. అమ్మ ఏ పరిస్థితిలో ఆ మాటిచ్చిందో నాకేం చెప్పలేదు, నేను అడగలేదు. బట్ మీరనుకున్నట్టుగా అలివేణిని పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించండి వదినా. అయ్యో, ఏంటి అరవింద్ ఇది? ఊరుకో. రిసెప్షన్ అయ్యాక మీ దగ్గరికి రావడానికి నాకు చాలా గిల్టీగా ఉంది వదినా. మీకిచ్చిన మాట నాకు తెలీదు. అటు ప్రేమ, ఇటు మీరు. చాలా స్ట్రగుల్ అయ్యాను వదినా. మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నారు, దేవతలా ఇంట్లో అడుగు పెట్టారు. వంశీ అన్నయ్య ఈరోజు అందరితో కలిసి ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మీరు. తను ఇంకా మామూలు మనిషి అయి అమ్మ కలకన్నట్టుగా ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతాడని నమ్మకం నాకు కలుగుతుంది.
యూర్ రియలీ గ్రేట్ వదినా. బట్ మీ రుణం తీర్చుకునే అవకాశం మీరిచ్చినా దాన్ని నెరవేర్చలేకపోతున్నందుకు బాధగా ఉంది వదినా. అరవింద్, జరిగిపోయిన దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఇక ఆ విషయం మన మధ్య మళ్ళీ మళ్ళీ రాకూడదు, సరేనా? మ్, అరవింద్, మేడం మీ ప్రేమను ఓకే చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు త్రిష మేడ్ ఫర్ ఈచ్ అదర్లా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లాన్ ప్రకారం ఇంట్లో అరవింద్ని ప్రేమలో పడేసి సెటిల్ అయ్యాను.